వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కిచెన్ టిప్స్. హలో అండి, ఈరోజు మనం ఇంట్లోనే చాలా సింపుల్గా రుచిగా పుట్నాల పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా నేనైతే తయారు చేసిన పుట్నాల పొడిని మీకైతే చూపిస్తున్నాను. సో ఇది ఎలా తయారు చేసుకోవాలో ఎప్పుడు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను అనమాట. మీరైతే రెడీగా ఉండండి. అందరికీ నమస్కారం. ఈ వీడియోకైతే 1000 లైక్ గట్టిగా ఇచ్చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనకు కావాల్సిన పదార్థాలన్నిటినీ సిద్ధంగా పెట్టుకుందాం. సో ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి అనేసి నేను చెప్పాను అనమాట. సో కుడుకలు అయితే తీసుకోవాలి, అండ్ బెల్లం అండ్ పుట్నాలు. సో ఇవైతే చాలా యూస్ఫుల్ అనమాట. ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే పుట్నాల పొడి అయితే రెడీ అయినట్టే ఉంటుంది. చాలా సింపుల్గా, రుచిగా, టేస్టీగా, సూపర్గా ఉంటుంది. ఎవరైనా తినగలుగుతారు అనమాట. ఈ 3 ఇంగ్రీడియంట్స్ బెస్ట్ అనమాట. తీసుకొని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మళ్ళీ అవి ఒక్కొక్కటి ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి అనేటివి కూడా చూపిస్తున్నాను అనమాట. నేనైతే ముందుగా కుడుకలు తీసుకున్నాను అనమాట. కుడుకలు ఏంటంటే కొంచెం బూజు పట్టి ఉంటాయి, అంటే షాపులలో తెచ్చి ఉంటాం కదా, కొంచెం చెక్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే కుడుకలు కొన్ని మంచిగా ఉండవు కదా, వాసన వస్తుంటుంది, దుర్వాసన. సో అలా రాకుండా మనమైతే ఒక్కసారి చెక్ చేసుకొని కొబ్బరి కుడుకలు కూడా ఎలా స్టోర్ చేసుకోవాలనేసి లాంగ్ వీడియో అయితే చేశాను అనమాట. ఒక్కసారి చెక్అవుట్ చేయండి. అవి ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది నేను చూపిస్తాను అనమాట. ఇలా అయితే నేను ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట. ఇవి ముక్కలుగా ఎందుకు కట్ చేసుకున్నాను అంటే, ముక్కలుగా కట్ చేసుకోవడానికి చాలా సులభమే. ఇలా నేను ఒక కత్తి తీసుకొని ఒక దాని మీద కొట్టాను అనమాట ముద్దు. సో అలా కొట్టడం వల్ల ఏంటంటే చిన్న ముక్కలుగా అవుతుంది. ఏంటంటే మిక్సీ పట్టడానికి కూడా చాలా సులభంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే మొత్తం కుడకలా వేసి పట్టలేము కదా. సో ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకైతే పట్టుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది అనమాట. అందుకే నేను ఈ విధంగా చూపించాను అనమాట. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది పుట్నాలు అనమాట. పుట్నాలు షాప్లో తెచ్చుకుంటాం కదండి. షాప్లో తెచ్చుకున్నప్పుడు కొంచెం పురుగులు లేదా ప్యాకెట్లలో కట్టి ఇస్తుంటారు, కొంచెం నుజ్జు అయిపోయి ఉంటాయి. సో అలానే వేసుకుంటాం కదా, అలా వేసుకోకూడదని నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట. చూపిస్తున్నాను కూడా ఇలా ఉంటుంది అనేసి. సో ఒక చాటలో పోసుకొని చెరగాలన్నమాట. చెరిగితే దుమ్ము ధూళి అంతా పోతుందన్నమాట. అప్పుడు క్లీన్ అవుతుందన్నమాట. ఎందుకంటే కొంచెం వాసన కానీ తినలేమన్నమాట. ఒకవేళ రాళ్ళున్నా కూడా మనకు కరకర ఉంటుంది కదా. సో అలా హెల్త్ కూడా ప్రాబ్లం అవుతుంది. అది నీట్గా మనం చేసుకోవాలన్నమాట. ఒక మిక్సీ తీసుకొని నేనైతే కుడుకలు అందులో వేసుకున్నాను అనమాట. అందులో వేసుకొని మిక్సీ పట్టాను అనమాట. మిక్సీ చాలా మెత్తగా పట్టొచ్చు, మన ఇష్టం ఎలానైనా పట్టుకోవచ్చు. అంటే మనకి ఎలా తినాలనిపిస్తే అలా పట్టుకోవచ్చు అనమాట. నేను ఆ విధంగా పట్టాను అనమాట. సో మీరు కూడా ఇక్కడ చూస్తున్నట్టు ఈ విధంగా పట్టుకోండి. మీరు కూడా ఇలానే చేస్తుంటారా, లేకపోతే కుడుకలు రోట్లో దంచుతారా, ఎలా దంచుతారో నాకు కింద కామెంట్ చేయండి. అలాగే పుట్నాలు కూడా నేను సేమ్ అలానే గ్రైండ్ చేసి పట్టాను అనమాట, మిక్సీలో వేసి. సో ఈ పుట్నాలు అయితే చాలా ఈజీగా మెదుగుతుంది అనమాట. దంచిన మెదుగుతుంది అండ్ మిక్సీకి వేసిన కూడా మెదుగుతుంది అనమాట. మీరైతే నేను చేసినట్టు చేయండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. చూసారు ఎంత టేస్టీగా, ఎంత మెత్తగా వచ్చిందో. సో ఇలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇప్పుడు మనం కొబ్బరి పట్టాము, పుట్నాల పొడి పట్టాము, 2 మిక్స్ చేసామన్నమాట. మిక్స్ చేసిన తర్వాత ఇంకొకటి ఏంటంటే, పుట్నాలు వేసాం కదా, అందులోనే బెల్లం వేసేయండి. ఎందుకంటే బెల్లం సపరేట్ వేసినప్పుడు అది కొంచెం నుజ్జు అవుతుంది, అతకపోతుంది అనమాట. అప్పుడు మనం పట్టలేమన్నమాట. సో పుట్నాలతో పాటు బెల్లం కూడా పడితే చాలా రుచిగా వస్తుంది అనమాట. మీరు ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. చాలా రుచిగా, సింపుల్గా, టేస్టీగా పుట్నాల పొడి అనేది రెడీ అవుతుంది. అండ్ ఇది చాలా బలం అండి. చాలా నొప్పులు ఉంటాయి కదా, కీళ్ళ నొప్పులు, వాళ్ళ నొప్పులు, చాలా లావుగా అవ్వడానికి, బక్కగా ఉన్న వాళ్ళు లావుగా అవ్వడానికి ఎలాంటి ఇబ్బందులు రావు, పెయిన్స్ రావు. మార్నింగ్ లేవగానే ఇది తినొచ్చు, నైట్ పడుకునేటప్పుడు కూడా తినొచ్చు. చాలా సులభంగా ఉంటుంది. ఇదైతే ఇలా చేసుకొని మనం ఒక గిన్నెలో పోసుకొని స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది, తినొచ్చు హ్యాపీగా. సో టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారండి. సో చిన్నపిల్లలకి ఇది చాలా బాగుంటుంది. మీరైతే ఒక్కసారి ఇది ట్రై చేయండి. ఎలా ఉందో కింద కామెంట్ కూడా చేయండి. ఇలాంటి మరెన్నో కిచెన్ టిప్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ నా ఛానల్లో ఉండే ఒక్కసారి చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.
లైక్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.